ఒక దినాన దావీదు ఆధ్వర్యంలో అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, ఒక క్రొత్త బండి మీద చక్కటి ఆవులతో ఎద్దులతో ఏం చేస్తా ఉన్నారట, మందసాన్ని మోసుకుంటూ ఇదిగో చాలా గంభీరంగా వాయిద్యాలతో. మరి దావీదు వాయిద్యం అంటే అది మామూలుగా ఉండదు కదా, మరి అంతే కదండి. దావీదు చక్కటి మరి పాటలు పాడగలడు, అంతేకాదు వాయిద్యాలు వాయించగలడు. దావీదు వాయిద్యం వాయిస్తే మరి దురాత్మ కూడా వెళ్ళిపోయాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా మేము పాటలు పాడేటప్పుడు దురాత్మలు వెళ్ళిపోవాలయ్యా, మీరు పాడేటప్పుడు స్వస్థత పొందుకోవాలయ్యా, ఇలా మీరు ఏం చేయాలి ఆలోచన కలిగి పాడితే కనుక దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా కూడా ఏం చేస్తాడు, కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అందరితో కూడా ఏం చేస్తా ఉన్నాడు, చాలా గంభీరంగా దేవుని కత్తి వాయిద్యాలతో తాళాలతో మరి చక్కటి ఆకారంలో ఉన్నటువంటి ఆ వాయిద్యాలతో ఏం చేస్తా ఉన్నాడట, వేవేల మంది మరి ఆ గాయకుల చేత మందసాన్ని మోసుకొస్తూ ఉన్నారు. కానీ మందసం ఏమైందట, పడిపోతా ఉంటే ఉజ్జావు ఏం చేశాడు, దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా, దేవుడికి ఒక క్రమం ఉంది. అందరూ చెప్పండి. ఆ క్రమాన్ని మనం ఏం చేయకూడదు, దేవుడు చెప్పిందే చేయాలి. దేవుడు అంటూ ఉంటాడు కదా, మందసాన్ని మీరు భుజాల మీద మోయాలి. అందరూ చెప్పండి, మందసాన్ని ఎలా మోయాలి, భుజాల మీద మోయమంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారట, చక్కగా బండి మీద పెట్టుకొని వస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, బండి మీద పెట్టుకుని మోస్తా ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ చెప్పినట్టే చేయాలి. అందరూ చెప్పండి. ఈ కార్యక్రమంతో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, దావీదు ఆధ్వర్యంలో జరుగుతుంది. దావీదవుడు దేవుని యొక్క హృదయానుసారి యొక్క దావీదు. అయితే ఈ యొక్క దావీదు ఆధ్వర్యంలో జరుగుతుంది కదా అని దేవుడు ఏమీ విడిచిపెట్టలేదు. దావీదికి గుండెలు పగిలిపోయి ఆ సన్నివేశాన్ని చూస్తే ఆకాశం నుంచి అసలు అగ్ని రావడం ఏంటి, దహించి వేయడం ఏంటి. దెబ్బకి దావీదు కూడా మందసాన్ని ఏం చేశాడు, ఒక పేదవారి ఇంట్లో పెట్టేసి ఆయన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. నిజంగా దావీదు ఎంత మంచివాడో కదండి. పేదవాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతుకుంటే చాలా అనుకున్నాడు. ఈ లోకంలో అందరూ పేదవాళ్ళని తిరస్కరిస్తారు, కానీ ఆ పేదవారి ఇంట్లోకి మందసం వెళ్ళగానే ఆ కుటుంబం ఏమైందట, చక్కగా దీవించబడిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీధులలో పేదవారిని కనికరించేవారు ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత దావీదుకు ఆశ్చర్యం కలిగి వెంటనే మరలా ఏం చేశాడు, మందసాన్ని తెచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఒక క్రమం ఉంది. మందసం ఎక్కడ మోయాలి, భుజాల మీదే మోయాలి. నువ్వు కొత్తగా కనిపెట్టేవి చేయకూడదు, కొత్తగా క్రియేట్ చేయకూడదు. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వేరే చేసినా ఆ దేవుని మాట తప్పితే నీకు చాలా తిప్పలే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా చాలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. దేవుని మాట వెనక చాలా సమస్యలు తెచ్చుకున్నారు.